లేదు, ఒక్క యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంతో బోల్డ్ సొమ్ము వచ్చేసింది, చాలా సమృద్ధి అయిపోయాడు. అయితే చాలా సంతోషంగా జోస్గా ఉన్నారు అందరూ కూడా. బహుశా ఆశా భార్య, అండి దేవుడు ఎంత గొప్పోడండి, ఇంకా అందరూ కూడా దేవుడు ఎంత గొప్పోడు, ఎంత ఆశ్చర్యం, 10 లక్షల మంది వేసుకొచ్చారు, మనమేమో 5 లక్షల చిల్లర ఉన్నాము, అయ్యి బాబాయ్ ఒకవేళ ఏమోనో, కానీ దేవుడు ఇలా గొప్పగా చాలా సంతోషంగా ఉంటే ఈలోపు ప్రవక్త వచ్చాడు. ఆశ దగ్గరికి వచ్చి, ఎలా ఉన్నారు సార్, దేవుని ద్వారా మీకు సమాధానం కలుగుగాక చెప్పండి అంట ప్రవక్త దగ్గర కూర్చున్నాడు. ప్రవక్త ఏం చెప్తాడంటారు? ఏమండి, చక్కటి శుభ సమాచారం కదండి, చక్కగా వచ్చాడు, గొప్ప విజయం ఇచ్చాడు దేవుడు. సో బోల్డ్ అంత కొలసం వచ్చేసింది, చాలా సంతోషంగా ఉన్నాడు ఆశ. ఆ టైంలో ఈ ప్రవక్త మాట చూద్దాం ఒకసారి. ఏమండి, ఇప్పుడు 14 అధ్యాయం అయిపోయింది. 15 అధ్యాయానికి వస్తే, ఆ కాలమందు దేవుని ఆత్మ ఒదేదు కుమారుడైన అజర్యా మీదకు రాగా అతడు ఆశాని ఎదుర్కొని పోయి ఇలాగూ ప్రకటించాను. ఆశాని, ఇంత సంతోషంతో వస్తున్న ఆశాని ఎదుర్కొన్నాడు ప్రవక్త ఎదుర్కొని కొన్ని మాటలు చెప్తున్నాడు. బహుశా నేను అనుకుంటాను ఆ సందర్భానికి ఏమి పనికొచ్చే మాటలు కాదవి. ఏమండి, కానీ ఎవరి మాటలు అవి? దేవుని మాటలు. ప్రవక్త దేవుని మాటలు పట్టుకొచ్చాడు కాబట్టి శ్రద్ధగా వింటున్నాడు. మనం కూడా విందాం. ఏమన్నాడు? ఆశ, యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షముగా నుండును. ఏమండి, ఎవరి మాటలు ఇవి? మీరు దేవుని పక్షాన ఉన్నారా, దేవుడు మీ పక్షంగా ఉంటాడు. అంతే కదండి. మనం దేవుని పక్షం లేకపోతే దేవుడు మన పక్షాన ఉంటాడండి, అంతే కదా. ఇప్పుడు మనం ఆయన పక్షంగా చేరితే ఆయన మన పక్షంగా ఉంటాడు, ఇద్దరం ఒకటవుతాం. కానీ అబ్బాయి నేను రానయ్య అంటే ఆయన వస్తాడేంటి? ఆయనకేం సంబంధం లేదు కదా. ఆయన పక్షంగా లేము అంటే ఎవరికి పక్షంగా వెళ్ళిపోతున్నట్టు లెక్క. ఇంకోటి రెడీగా ఉన్నాడు ఎప్పుడు కూడా. ఏంటి, ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడా? ఉండడా? ఇక్కడ కూడా ఉంటాడు, ఎక్కడో ఉంటాడు. మన వాక్యాన్ని వినటానికి కొంచెం అస్సలు చూపేవాడు. మరేం పర్లేదు, నేను ఉన్నాను కదా, పడుకో అంటాడు. వెంటనే అంటాడు, మరేం పర్లేదు, నీకు బోరు కొడుతుందా, పడుకో. మనకు కనపడ్డావు చక్కగా చో చెంగమాయ అంతే. అబ్బా అనిపిస్తుంది ఇంటికి వెళ్ళగా, ఎంత మంచి నిద్ర పట్టిందని గుళ్ళోనో. ఎందుకని దేవుని పక్షంగా లేము, ఆటోమేటిక్గా ఎవరి పక్షంగా వెళ్ళిపోతాం అంతే. వాడి పక్షం చేసి అమ్మో పిలవక్కర్లేదు, దేవుడిని అయితే పిలవాలి. ప్రభువా రండి కనికరించండి, వాడిని పిలవక్కర్లేదు. మర్యాద లేనోడు ఎవరు? అపవాది. ఎల్లప్పుడూ మనతోటే ఉంటాడు సిగ్గు లేకుండా. కనుక మనం ఎల్లప్పుడూ ప్రభు పక్షంగా ఉన్నామనుకోండి, ఇంకా వాడికి నిశ్చేష్టుడు అవుతాడు. రైట్, ఇక్కడ ఏమంటున్నాడు కదా, మీరు ఆయన మాట విన్నారు, ఆయన పక్షంగా ఉన్నారా, ఆయన మీ పక్షంగా ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేసినలా ఆయనకు ప్రత్యక్షం అవుతాడు. ఏమంటున్నాడు? మీరు ఆయన దగ్గర విచారణ చేయండి, ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం. ఏంటంట, మనం దేవుని దగ్గర విచారణ చేస్తే ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు. ఎలా అవుతాడండి? ఎలా అవుతాడు? ఆయన మాట్లాడగలుగుతాడు. ప్రతిసారి ప్రభు కళ్ళకు వచ్చి కనపడి మాట్లాడితే ఏమండి మనకు శక్తి సరిపోదు. కనుక ఆదివారం మాట్లాడతాడు, వాక్యం తెరిచిన ప్రతిసారి మాట్లాడతాడు, మొబైల్ అనేక రకాల వర్తమానాల ద్వారా మాట్లాడతాడు. మనం విచారణ చేస్తే మనతో మాట్లాడతాడండి ప్రభు. నమ్మిన వారు స్తోత్రం చెప్దామా? నాతో ఎన్నిసార్లు మాట్లాడాడు సమయోచితంగా. దేవా ఈ మాటను బట్టి మీకు వందనాలని వెంటనే కృతజ్ఞతతో ప్రభుని స్తుతించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బహుశా మీకు అందరికి కూడా ఉన్నాయి. సో ఆయన దగ్గర విచారణ చేస్తే ఆయన మాట్లాడతాడండి. విచారణ చేసిన ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. మీరు ఆయన్ను విసర్జించిన ఎడలా ఆయన మిమ్మును ఏమండి ఏంటంట, మీరు కనుక విసర్జించారా ఆయన విసర్జిస్తాడు. మీ వెనకాల ఏమి వెంటాడు. మీరు వద్దనుకుంటే అక్కర్లేదు, ఆయన వెళ్ళిపోతాడు. ఏమండి, వద్దనుకుంటే విసర్జించారా మీరు ఆయన విసర్జించేస్తాడు. కాబట్టి నిజమైన దేవుడిని యెహోవా అని విసర్జించును. ఇంకా అక్కడ 3, 4, 5, 6 వచనాలు చదివితే తర్వాత ఏం జరుగుద్దో ప్రవక్త చెప్తున్నాడు. ఏమీ అర్థం కాలేదు. ఒకసారి చదువుతాను చూడండి, నేను మీరు కొంచెం శ్రద్ధగా వినాలి. నిజమైన దేవుడైనను ఉపదేశం చే యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయన వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమవుతాడు. ఇశ్రాయేల్ పరిస్థితి ఏంటంటేనండి, మనకులాంటి వాళ్ళే. కొంచెం హ్యాపీగా ఉన్నామా, ఆరోగ్యంగా ఉన్నామా, దేవుడు మర్చిపోతాం. నేను ఎందుకు మర్చిపోతానండి? మనుషులు తెలియదులే, మీరు మర్చిపోయారు లేదో, ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన హృదయములు అంతరందిలో ఎరిగినవాడు. సో ఈ ఆశలాగా మనం కూడా అన్నీ బాగున్నాయా, మర్చిపోతాం. కష్టం వచ్చిందా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా,
నువ్వు తప్ప నాలో ఎవరికి ఇప్పుడు చోటే లేదా. ఎంతకుముందు ఏమండి వాస్తవం అండి, ఇశ్రాయేల్ మన పితరులైన ఇశ్రాయేల్కి మనకి ఏమీ తేడా లేదు అంటున్నాడు. కొంతకాలం మీరు ఇష్టానుసారం బ్రతుకుతారు, కష్టం వస్తుంది, మళ్ళీ మీరు దేవుని దగ్గరికి వస్తారు. దేవుని దగ్గరికి వస్తే ఆయన ఏమీ అసహించుకోకుండా తిరిగి మళ్ళీ ఆదరిస్తాడు అని చెప్తూ మళ్ళుకొని ఆయన వెతికిన ఎడల ఆయన ప్రత్యక్షమవుతాడు చెప్పేసి ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈయన పని, ఆసా పని ఏం చేశాడట చూస్తే, ఆయన ప్రకటించిన మాటను బట్టి ఆశ ఏం చేశాడు, జనాలందరినీ పిలిచి రండ్రా బాబు, ప్రవక్త ఇప్పుడే మనం సంతోషంగా ఉన్నాము, అయితే దేవుడు ఒక మెసేజ్ పంపించాడు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలట, వచ్చే శ్రమకాలట, కష్టం వస్తుందట, కనుక చాలా జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళకి అర్థమైంది ఆశాతో దేవుడు ఉన్నాడు అని. ఎవరితోనూ? ఆశాతో దేవుడు ఉన్నాడు, దేవుడు మాటలు ఉన్నాయి, కనుక మనం అందరము ఆశాతో ఏకీపిద్దామనేసి మీరు చూస్తే చూడండి 9వ వచనం, యూదా వారిని అందరినీ, బెన్యామీలందరినీ, ఎఫ్రాయిము, మనష్షే, షిమియోను గోత్రస్థానములలో నుండి వచ్చిన వారి మధ్య నివసించే పరదేశులను సమకూర్చను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయకుడై ఉండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షముగా, ఏంటి యూదా వారే కాదు ఇశ్రాయేల్లో నుంచి కూడా వచ్చేసారట. మీకు అర్థమవుతుందండి? యూదా, ఇశ్రాయేల్ ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు. యూదా 2 గోత్రాలు. విడిపోయింది కదా, సొలొమోను తర్వాత విడిపోయింది. కనుక ఈ ఇశ్రాయేల్ గోత్రాలన్నీ 10 గోత్రాలు, వాళ్ళొక రాజ్యము, ఈ 2 గోత్రాలు ఒక రాజ్యము. ఈ రాజు ఆస ఈ యూదా రాజు అనమాట. కనుక ఈయన గొప్పతనం విని వీళ్ళు బ్రదర్సే కానీ వచ్చిన రాజుల గొడవల వల్ల వీళ్ళు వేరైపోయారు. కనుక అక్కడి నుంచి కూడా చాలామంది వచ్చేసి యూదా రాజును హత్తుకున్నారట. దేవునికి స్తోత్రం. రైట్. ఎందుకని? ఈయన ఎప్పుడైతే దేవునితో హత్తి ఉంటున్నాడో, దేవుణ్ణి ఆశ్రయించాడో, అంత గొప్ప ఆకర్షణ లోకం అంతటి కలిగిందండి, ఆ దేశం అంతటి కలిగింది. అనేక మంది వచ్చి యోధాతోటి లేకపోతే ఈ ఆశారాజుతో జాయిన్ అయ్యి యోధా పట్టణం అటవిడి జనక్షయము. ఏమండి, జనాలు తగ్గిపోతే రాజులు గొప్ప దుఃఖమా? దుఃఖం కదండి. జనాలు పెరిగితే రాజు గొప్పతనం, అంతేనా? జనాలు పెరగాలి, రాజులకి జనము పెరగాలి, సహజంగా అది సహజము. జనక్షయత రాజుకి నష్టం. కనుక ఎప్పుడైతే ఈ ఇశ్రాయేల్ కూడా చాలామంది యోధా దేశం వచ్చేస్తున్నారో ఈ రాజు బాగా, సో ఇతను చాలా భయభక్తులు కలిగిన వాడు. ఏమంటే వీళ్ళు చేసిన పని ఒకసారి మనం గమనిద్దాం. సో ఆసా ఏలుబడి యందు 10వ వచనము, 15వ సంవత్సరమున 3వ నెలను వారు యెరూషలేములో కూడి తాము తీసుకొచ్చిన కొలసములో నుండి ఆ దినమున 700 ఎడ్లను 7,000 గొర్రెలను యెహోవాకు బలుగా అర్పించి, అంటే తీసుకొచ్చిన దాన్ని అంతట్లో చాలా చాలా విలువైంది దేవునికి బలి ఇచ్చి ప్రార్థన చేశారు మందిరంలో కూడుకొని. ఏమండి, ప్రార్థన చేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంట 12వ వచనం, దయచేసి ఈ మాటలు అందరూ చూస్తున్నారు కదా. పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు. ఏంటంట? ఏ విషయం వచ్చినా పూర్ణ హృదయముతోనూ ఇంకా పూర్ణ ఆత్మతోనూ మీ దగ్గరే విచారణ చేస్తాం. ఎవరితో మాట్లాడుతున్నారండి మాట? దేవుడితో చెప్తున్నారు. అయ్యా మేము వాళ్ళందరూ కలిసి చెప్తున్నారు, రాజు మాట్లాడితే వీళ్ళందరూ కూడా ఆమేన్ అంటున్నారు అనమాట. మేము మా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మీ దగ్గరే విచారణ చేస్తాం. మళ్ళీ ఇంకేమన్నాడు? పిన్నలే కానీ పెద్దలే కానీ పురుషులే కానీ స్త్రీలే కానీ ఇశ్రాయేలు దేవుడిని యెహోవా యొద్ద విచారణ చేయని వారందరినీ మరణము విధించుదుమని నిష్కర్ష చేసుకొనిరి. ఏమన్నారు మళ్ళీని? మేమందరం మీ దగ్గర విచారణ చేస్తాం. ఒకవేళ మా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా మీ దగ్గర విచారణ చేయకపోతే వాళ్ళు ఏం చేస్తాం? చంపేస్తాం. అంటే ఏంటంటారు? ఇది భక్తి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అంటే చాలా లోతుకి. నిజంగా ఆ సన్నివేశంలో ప్రభు ఏమనుకుని ఉంటాడు? వెరీ గుడ్. ఏమంటున్నారు వీళ్ళు? నాతోనే విచారణ చేస్తారు. ఆయనకి ఎంత సంతోషం అండి. ఇప్పుడు తండ్రి ఉన్నాడండి, జ్ఞానవంతుడైన తండ్రి ఉన్నాడు. బిడ్డలు ప్రతి స్టెప్పు డాడీ ఇలా చేద్దాం అనుకుంటున్నాం అన్నారనుకోండి, తండ్రికి ఎంత సంతోషం. వెరీ గుడ్. ఒకవేళ తండ్రికి తెలియదు, అరే ఈ విషయం నాకు తెలియదు, వెరీ గుడ్, నీకు అనిపిస్తే చేయి, లేకపోతే ఇంకెవరన్నా అడుగు అంటాడా లేదా? కనుక అప్పుడు తండ్రి చెప్తున్నారు, దేవా మీతోనే విచారణ చేస్తాం, కానీ మా పిల్లలు కానీ పెద్దలు ఎవరైనా విచారణ చేయలేదా వాళ్ళని చంపేస్తామంటే వెరీ గుడ్ అనుకుని ఉంటాడు ప్రభు. చాలా సంతోషించి చూడండి మరణదండన నిష్కర్ష చేసుకున్న తర్వాత ఇంకేం చేశారంట? 14వ వచనం, వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బోరల నాదముతోనూ బేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఏం చేశారంట అండి?
ఫుల్ సౌండ్ తోటి డప్పులు కొడుతుంటే అంటే ఎలుగెత్తి మీతోటి ఇలాగుంటాం డమ్ 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 డమ్, మీతోటి ఇలాగుంటాం అంటే అర్థమవుతుందా? సీక్రెట్గా సైలెంట్గా ఇచ్చిన ప్రమాణాలు కాదు ఇవి. ఎలాగ మొత్తం యోధా దేశం అంతా వినపడేటట్టుగా అంత గంభీర ధ్వనితోటి నాదాలు ఏంటంటే బొబ్బలిడుచు, ఎలుగెత్తి బొబ్బలిడుచు, మేళములతోనూ బోరల నాదముతోనూ బేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణం చేసిరి. ఇలాగు ప్రమాణం చేయగా యోధా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయన్ని వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూన్న దేశస్తుల యుద్ధం లేకుండా నిజంగా వారు హృదయపూర్వకంగా చేశారంటండి. వీళ్ళందరూ హృదయపూర్వకంగా ప్రమాణం చేశారంట. అవును ప్రభువా, ఏమండి నేను అంటాను, కనీసం మందిరంలోనైనా హృదయాన్ని కృమ్మరించి మనం ప్రార్థన చేస్తే దేవుడు కనికరం చూపెడతాడండి. ఏమంటే ఇంటి దగ్గర సరే, ఇక్కడైనా హృదయపూర్వకంగా అంటే ఏమై ఉన్నామో లేకపోతే ఇంకెవరి గురించి కాకుండా నేను నా ప్రభు అన్నట్టుగా మనం హృదయపూర్వకంగా ప్రార్థన కానీ ఆరాధన ఏది చేసినా నిజంగా హృదయపూర్వకంగా చేశారట. ప్రభు వారికి సహాయం చేశాడు. ఫుల్ నెమ్మది, సమాధానం. 37 సంవత్సరాలు, సుమారు 35 సంవత్సరాలు వాళ్ళకి ఏ యుద్ధం లేదు. చాలా హ్యాపీగా ఉన్నారండి, చాలా సంతోషంగా ఉన్నారు. ఒక రాజు 35 సంవత్సరాలు పరిపాలన చేయటం అంటే మ్యాక్సిమం చేసేసినట్టే కదండి. 35 సంవత్సరాలు అంటే ఎక్కువే. మన దావీదు కానీ ఎవరైనా 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు. ఈయన 35 సంవత్సరాలు, 35 ఫుల్ టైం చాలా వరకు చేశాడు.